థ్యాంక్ యూ. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే కోరుతున్నాను. పరమానందం కృష్ణం వందే జగద్గురుం హంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే భగవంతుడి దయ అండి మన పైన. మన చిత్తం మన ఆలోచనలన్నీ నిజాయితీగా ఉన్నాయి కాబట్టి ఆ పరమేశ్వరుడే మనకి దారి చూపించారు. చాలా సంతోషం. గురువారం అందరూ వేదికపైకి రావాల్సింది. అర్జునుడు ఎన్నో రంగస్థలాలు పాత్ర పోషించారని మీసాల కృష్ణుడు ఇంత మీసాల రాముడు, శ్రీకృష్ణదేవరాయ ఇంత చక్కని అన్ని మేము ఎంతో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము. పిల్లలు ధన్యవాదాలు సార్. మీరు పోలీస్ అయి ఉన్నా సరే మీరు చెప్పే మాటలు మాకు చాలా చక్కగా. థ్యాంక్ యూ సో మచ్. పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా. ఆవిడ అడ్వకేట్ యాజ్ వెల్ as సంఘ సేవకర్త మరియు అన్ని విధాలుగా పిల్లలకి తోడ్పడుతూ నాట్య బృందంలో సహకరిస్తూ మేడం గారు ఎంతో అభ్యున్నత సహాయం అందిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఇంత వర్షం ఉన్నా సరే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి వచ్చినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కంటిన్యూ ద సాంగ్. भजमानस विघ्नेश्वर मनीषं ఇవాళ నేను పాడబోయే పాట పేరు నవ్వుమొమ్మ గలవాణి. వెరీ నైస్. చెప్పండి మీ పేరు, ఫుల్ నేమ్. నైస్. గట్టిగా చెప్పండి. మీ గురుగారి పేరు. వెరీ నైస్. ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? నైస్. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా చేశారా పర్ఫార్మెన్స్? స్కూల్లో, ఫంక్షన్స్ లో? ఏ పాట మీద చేశారు అక్కడ? మూషిక వాహిని. అచ్చా, మీకు డాన్స్ కాకుండా ఇంకా ఏమేమి వస్తుంది? వేరే ఆర్ట్స్? అచ్చా, వెరీ నైస్. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 3rd క్లాస్. స్కూల్ పేరు? వెరీ నైస్. అచ్చా, మీకు డాన్స్ లో ఏ డాన్స్ వస్తుంది? ఏవేవి వస్తుంది? అంటే కూచిపూడి, భరతనాట్యం, ఇంకా? ఓకే, వెరీ నైస్. మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్. ఏం రిప్లై. వెరీ నైస్. డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక. ఓకే. అచ్చా, ఇందాక మీరు పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆడియన్స్ చాలా మంది మెచ్చుకున్నారు, మీరు బాగా చేశారు పర్ఫార్మెన్స్ అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? వెరీ నైస్. సార్, మీ పాప అద్భుతమైన పర్ఫార్మ్ చేసింది, చాలా మంది మెచ్చుకున్నారు.
ఇప్పుడు పెద్దల చేతి మీద బహుమతి కూడా అందుకోబోతున్నారు. యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? వెరీ నైస్. 1 year నుంచి ప్రాక్టీస్ చేస్తుంది, ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఓకే, షీ విల్ డు బెటర్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్స్. సూపర్ సూపర్. అచ్చా, పాప గారు డాక్టర్ కావాలని తన ఒపీనియన్ చెప్పారు. మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ ఎలా ఉంటుంది? అచ్చా, ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాపకి? ఇంట్రెస్ట్ అంటే డెఫినెట్లీ ముందు తీసుకెళ్తాం. మేడం గారు, మీది ఒక్క మాట, ఈ అవకాశం కలిగించిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, ఇంకా గురువు గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అందరికీ ఫస్ట్ మా గురువు గారికి ఈ అవకాశం కల్పించిన ఆర్గనైజేషన్కి అందరికీ ధన్యవాదాలు. పిల్లలకి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలా ఛాన్స్ దొరికినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఎడ్యుకేషన్, పాపగారి ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండింటిని టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు? వీకెండ్స్ వెళ్తుందండి డాన్స్ అండ్ మ్యూజిక్ క్లాసెస్కి, వీక్ డేస్ ఏమో స్టడీస్ పై కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో 2 బ్యాలెన్స్ అవుతుంది. సో పెద్ద అయిన తర్వాత 2 కెరియర్స్లో వెళ్తే బాగుంటుందని మా కోరిక. సో డాక్టర్ ప్లస్ డాన్సర్ 2 అయ్యేలాగా. ఓవరాల్గా ఈరోజు లాస్ట్ ఎలా అనిపిస్తుంది? పెద్దల చేతులకు అవార్డు కూడా తీసుకోబోతున్నారు. యాజ్ ఎ పేరెంట్స్గా మీకు ఎలా? చాలా సంతోషంగా ఉందండి. తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ సో చాలా ధైర్యంగా చేసింది. సో ఈ ఆపర్చునిటీ తనకు వచ్చినందుకు గురువు గారికి ఇంకా అందరికీ మా తరఫున థ్యాంక్స్ అండి. సూపర్ సూపర్ సూపర్.